ప్లీజ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం. 32-21 ఐపీఎల్ ఫైనల్, 27-16 2020 వరల్డ్ కప్ ఫైనల్, 33-22 ఆసియా కప్ ఫైనల్, 27-17 పాకిస్తాన్పై మరో కీలక ఇన్నింగ్స్. ఇవి పెద్ద సెంచరీలు కావు, కానీ ఇవి టోర్నమెంట్ మలుపు తిప్పిన ఇన్నింగ్స్లో. నిజంగా ఎందుకు అండర్రేటెడ్? సాధారణంగా ఫ్యాన్స్ ఏం చూస్తారు? 70+ స్కోర్ చేశాడా, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ వచ్చిందా, వైరల్ షాట్ ఉందా? డూబే చేసే పని వేరు. అతనెక్కువగా మిడిల్ ఓవర్లో వస్తాడు. పేస్ తగ్గినప్పుడు, స్పిన్ గట్టిగా ఉన్నప్పుడు, రన్ రేట్ కంట్రోల్ అవుతున్నప్పుడు అక్కడే గేమ్ బ్రేక్ చేస్తాడు. సంఖ్యలు చిన్నవే అనిపిస్తాయి, కానీ కాంటెక్స్ట్ పెద్దదే. టీ20లో 20 బాల్స్లో 30 పరుగులు అంటే స్ట్రైక్ రేట్ 150+. బౌలర్లపై ఒత్తిడి, ఫినిషర్లకు ఫ్రీడమ్. ఫైనల్ మ్యాచ్లో ఇది మరింత విలువైనదే. అతని అసలు బలం స్పిన్పై ఆధిపత్యం, లాంగ్ ఆన్ లాంగ్ ఆఫ్ మీద పవర్ హిట్స్, ప్రెషర్లో నర్వస్ కాకపోవడం. ఇది నేర్చుకునే స్కిల్ కాదు, మైండ్ సెట్. టీమ్ రోల్కి ఫిట్ అవ్వడం. వ్యక్తిగత రికార్డుల కోసం ఆడడు. కఠిన సత్యం, డూబే లాంటి ప్లేయర్లను చాలామంది సీరియస్గా తీసుకోరు, ఎందుకంటే అతను షో ఆఫ్ చేయడు. హైప్ ఉండదు, మీడియా ఫోకస్ తక్కువ. కానీ మ్యాచ్ గెలవాలంటే ఇలాంటి ప్లేయర్లే అవసరం. ఒక స్పష్టమైన విశ్లేషణ: ఫైనల్స్లో వరుసగా 25-35 పరుగులు చేయడం యాదృచ్ఛికం కాదు, అది సిచ్యువేషన్ అర్థం చేసుకుని ఆడడం. మీ వీడియో కోసం పంచ్లైన్: స్కోర్ కార్డులో చిన్న ఇన్నింగ్స్, కానీ ట్రోఫీకి పెద్ద కారణం. ఇది ఓవర్ హైప్ కాదు, ఇది మ్యాచ్ కాంటెక్స్ట్ విశ్లేషణ.